చెప్పండి హాయ్. అన్నం తిన్నారా లేదు మీరు? ఎప్పుడు తింటారు మళ్ళీ? తిని అంగన్వాడికి వెళ్తారా? మళ్ళీ ఏమి తిని ఇక్కడే కూర్చుందామని ఎట్లా మీరు? నువ్వు ఎంత చెప్పినా నేను మోసుకెళ్తారా నిన్ను? నువ్వు వెళ్తావమ్మా. ఈమె గారుగా ఇక్కడ ఉంది చూడు చూడు, నేను మోనట్టుంది చూడు. ఏమంటది? వద్దులే, వద్దు ఎవరు నెట్టుకోవద్దు. రే ఏంద్రా మీరు? హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. ఇంకా టైం వచ్చేసి 10 గంటలకు వస్తుంది అనమాట. ఇంకా మా పిల్లల్ని అయితే రెడీ చేసి అయితే ఇంకా ఊకుండు రోజు ఇంకా మా పిల్లల్ని అయితే రెడీ చేసి అంగన్వాడికి అయితే వదిలేసి వస్తాము. నువ్వు పోతావా ప్రైజ్? ఏంది ఈరోజు అవ్వకి ఏం చేసిన కూర? అవ్వకి బెండకాయ అన్నం చేశాను అనమాట. పొద్దున్నే పాలు గుడ్డు తినిపించింది. ఇంకా భారతి అయితే ఉప్మా చేసుకొచ్చి అయితే తినిపించింది అనమాట. బువ్వా మీరు కూడా తింటారా? ఇంకా అవ్వకైతే గుడ్డు పాలు అయితే తాగిచ్చాను అనమాట. టాబ్లెట్ కూడా వేయించాను. ఇంకా ఒకరోజు ఇచ్చి ఒకరోజు వేసే టాబ్లెట్ 12 గంటలకైతే వేస్తాను. ఇంకా నీళ్ళు కాగబెట్టాను, నీళ్ళు కూడా పోయాలా. ఇంకా భారత అయితే ఉప్మా చేసుకొచ్చి తినిపించింది అనమాట. కొంచెంసేపు తర్వాత గ్యాప్ ఇచ్చి టాబ్లెట్ వేయించి స్నానం చేపియాల. ఇంక ఈ గ్యాప్లో వీళ్ళకి తినిపించి వీళ్ళు రెడీ చేసాను. వీళ్ళు తినిపించి ఆగని వాళ్ళ ఇటు వస్తారు. నువ్వు కూడా పో, నీకు కూడా చాలా అల్లరి అయ్యేది కట్టాడు. అవును, నిన్న రాత్రి అయితే మా మిద్ద పైన పండుకున్నాం అనమాట. మంచిగా ఎప్పుడు మా ప్రైజ్ పుట్టినప్పటి నుంచి 10 వరకు ఎప్పుడు పండుకోలేదు. ఈరోజే ఫస్ట్ టైం పండుకునింది రండి, ఇప్పుడు లేచింది కదా. కొరకద్దు పక్క ఫిజియోథెరపీ చేపిస్తున్నావా? మరి నిదానం అంటే ఇంకా పాడుతుంటుంది, లేకుంటే ఊరుకుంటుంది. నిదానం ఇట్లా నల్ల పొద్దున సాయంత్రం ఇట్లా అని బాగా చేపియాలన్నమాట. మళ్ళీ ఒక రోజు అంతా ఎక్సర్సైజ్ చేపించి చేతులు కింద అనమాట చేతులు ఏళ్ళు ఇట్లా కదిలిస్తే మనకే బాగుంటది. ఇంకా స్నానం చేపించాం కదా, ఇట్లా ఎండకి కూర్చుంటది అనమాట. అంత ఎండ రాదులేండి, ఇట్లా బయట కూర్చుంటే కొంచెం అవ్వకు రిలీఫ్ అవుతుంది. ఇంకోటి ఏమంటే ఎవరైనా ఇట్లా డ్రెస్ పట్టుకో ఏమంగే బాగేందా నీకంటే ఏడుస్తుంది అనమాట. అందుకనేసి బయటకు దొరకరావడానికి మేము బాధపడతాము. ఏం కాదు, మా అవ్వకు బాగా అవుతుంది అని నమ్మకము. ఈ కాలు కూడా ఇప్పుడు నడుస్తుంది, ఏమంటే సపోర్ట్ కావాలన్నమాట. ఇంతకు ముందు అవ్వ స్టాండ్ పట్టుకొని నడుస్తుంది కదా, అట్లా స్టాండ్ తీసుకోరా. బలం లేదు కాదు, ఈ నెల ఆఖరికి తీసుకోరా, ఇప్పుడు పొద్దులే అప్పుడుకి ఇట్లా పట్టుకొని ట్రై చేయాలన్నమాట. మనం అంతకు మనం చేయాలి. రాయవా ఇప్పుడే స్నానం చేసి తల దూకుని ఇట్లే భారతి నేను ఇంకా భారతి ఇంట్లో రాయా నేను ఇట్లే కూర్చున్నాను అనమాట. నేను ఇట్లే కాళ్ళు చేతులు కదిలిస్తే బాగా పని చేస్తుందా అని ఆలోచన. ఈ కాలే అనమాట. ఇంతకు ముందు కూడా అవ్వకి ఈ కాలే కావచ్చు, అంటే ఆడ ఎమ్మెనూరులో కాలు ఈ కాలే కొంచెం బెస్ట్కి కాళ్ళు అన్నికి రాకుండా ఈ కాలే అనమాట. మరి ఇప్పుడు ఈ కాలే ఇట్లా అయింది, కానీ నడుస్తా ట్రై చేస్తున్నది. అడుగులు అయితే లేచి పెడుతుంది. అవ్వకు చెప్పుమా, నడేవాను మాట్లాడేవాను అంటది కదా, ఇట్లా అంటది. నడి కూర్చో అంటది, కూర్చో లేలా వాను. అవకు ముద్దండి పెట్టుకో, అవకు ముద్దండి పెట్టు, పోమా పెట్టుకోమా. ఖర్చులే నువ్వు ఖర్చులే, నువ్వు లేదు అవ్వద్దు. ఇప్పుడు ప్రశస్త ప్రిన్సింగ్ అంగన్వాడికి పోయినారనమాట. ఇంక మేము ఇట్లే సైలెంట్ కూర్చున్నాం. ఇంక ఎండ ఎక్కువ, ఈ టైం నుంచి ఎండ ఎక్కువ స్టార్ట్ అవుతుంది. ఇంకా అందరు ఇంట్లోనే ఉంటారనమాట. ఎంత ఇప్పుడు కట్ అయింది? 11:30. ఒక రోజు తప్పించే టాబ్లెట్ వేసాను. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికి కూడా గుడ్ ఈవినింగ్. సో చల్లగా మంచి చల్లబడింది. సో ఇంకా పొద్దునగా లోపల ఉన్న వాళ్ళు ఇప్పుడు 4ంటికి 5ంటికి 6ంటికి బయటకు వస్తున్నాం అనమాట. చాలా విచిత్రమైన ఎండ. ఇంకోటి ఏమంటే మనకు బయట చెట్టు లేదు కాబట్టి చాలా ఎండ అనిపిస్తుంది. వస్తే రోడ్డు సీసీ రోడ్డు కాలు కాలుతాయి, ఇంకా చాలా ఉన్నట్లుంది అనమాట మొత్తానికి. సో ఇంక ఇప్పుడు ఏంటంటే సో ప్రమిళ నిన్నంతా మంచి నాన్ వెజ్ అంతా తిన్నాము. ఇలా పక్కన పెట్టు పట్టుకోలేంటే అట్లా అట్లా పట్టుకోవాలని చెప్పి ఏమో కూరలు తెచ్చుకొని 11 నిమిషాలు కొంచెం తిన్నాం. సో ఇంక నిన్నంతా ఈరోజు కొంచెం అలా సేమియా అది చేస్తుంది అనమాట. అవ్వకి ఇంక సేమియా తినొచ్చు అని చెప్పారు కాబట్టి సో అందరికీ ఉండేలాగా మంచి సేమియా పాయసం లాగా చేస్తాను.
సో అని చెప్పింది. సో తన ఇష్టం. క్యాన్సల్. మా అత్త అయితే 2 పాల ప్యాకెట్లు తెచ్చింది. నేను 2 తెచ్చిన. 4 అయినాయి. ఏం లేదు, ఇప్పుడు సేమ్ ఎల్లాకి 2 ప్యాకెట్లు వేసాను. పొద్దున్న టీ కూడా చేస్తాను. ఓకే, ఫ్రిడ్జ్ లో పెట్టేసాయి. ఫ్రిడ్జ్ ఉంది కాబట్టి ఏం భయం ఇది అబ్బాయి ఈరోజు టీ క్యాన్సల్ అండ్ పాయసం అనమాట. ఇంక మా ఇంట్లోనే అయితే సో అవును కూడా అడిగేస్తే చేయండి అని చెప్పింది. సో కాబట్టి సో పాయసం అయితే చేసేసి సో ఇంకా తినేద్దాం. అండ్ పాయసం చేసేటప్పుడు లిస్ట్ ఏమైనా అవ్వచ్చు. ఆల్మోస్ట్ ఇంక లైట్ ఫెయిల్ అయితే అయింది. సో ఈవినింగ్ అయింది కాబట్టి సో ఇప్పుడే మంచిగా చల్లగా చేసుకోవచ్చు. ఓకేనా? సరే పదాం మళ్ళీ. ఇవి మా అత్త ఇంకా నేతి బీరకాయలు అంటారనమాట. నేతి బీరకాయలు అయితే తీసుకొచ్చేదా. ఇంకా అన్నము నేతి బీరకాయ సర్దుపిండి అయిపోయింది కానీ ఇంకా గిరిన్లో పెట్టింది అనమాట. ఇంకా ఇసురుచుకోరాలేదు. పిండి గిరిలో ఉంది కాబట్టి ఇంకా ఈ రోజుకి కూడా రొట్టె లేదంట. అన్నమే మేము ఎట్లా ఒకటి తింటాం కానీ మా మామతో వచ్చిన గొడవ ఏమంటే సాయంత్రం పూట ఖచ్చితంగా రొట్టె ఉండాలా, పొద్దున కూడా రొట్టె ఉండాలని అంటాడు అనమాట. ఇంకా ఈ 2 రోజులు మాతో ఫుల్ తిట్లుంటాయి. ఎందుకంటే ఇంకా పిండి తేలేదని అరుస్తాడు అనమాట. ఇంకా తొందర అయితే పాయసం అయితే చేసి అందరికైతే ఇస్తాను. ఇంకా తర్వాత వంట ఎంతసేపు పట్టదు లేండి, గ్యాస్ మీద కాబట్టి. పోదాం. ఏం తింటున్నారు మైరి? అయిరా ఏంది అది? ఇది బిస్కెటా? చెప్పారా? గుడ్ ఈవినింగ్. ఇదేంది ఇది? నువ్వు చెప్పు ప్రశస్త, చెప్పు గుడ్ ఈవినింగ్ అని చెప్పు. చెప్పు. దెబ్బలు పడినాయి కాబట్టి చెప్పదు. ఏందిరా రే, చూడు అంతమంది బెదిరిస్తారు చూడు. అట్లా కాదు, ఇందాక దెబ్బలు పడినాయి అందరికి ఒక్కోటి లైన్. ప్రైజ్ తప్పించుకునింది. ఏవా పాయసం తింటావు కదా? పాయసం సేమియా పాయసం. సేమియా పాయసం మేలు, మంచిగా ఈజీగా డైజెస్ట్ అవుతుంది, తినచ్చు అని చెప్పినారు అనమాట. సో ప్రేమలో అయితే చేస్తుందంట. ఇంకా ఏదేదో రెడీ చేసుకుంటే అవుతుంది. ఏందో ఎక్కడో నన్నేమో రెడీ అవ్వమంటావు, నువ్వేమో రెడీ అవ్వవు. ఏం లేదా ఇట్లేనా వీళ్ళు ఖుషి పెట్టంటే నాకు అది వస్తుంది, ఇంకే రాదు. అందుకనే నేను పిలిచి పెట్టి కొంతసేపు దాన్ని చూసుకుంటుంటారు. ఇంతమంది పిల్లలు నిజంగా మా ఇంట్లో నిజంగా అందరికి మీరైతే తట్టుకోలేరేమో, అట్లుంటది అనమాట. మేము ఇది చేసే లోపల వాళ్ళు అది చేసి పెట్టింటారు రెడీగా. అంటే కోపం కంట్రోల్ కావడం లేదు ఫ్రెండ్స్. నిజంగా నాకే బాధ అనిపిస్తుంది, పిల్లలు ఇట్లా చేస్తున్నారే. దెబ్బలు వేడి కొట్టిన తర్వాత బాధ పడినట్టు ఉంటుంది నాకు. కూరగాయ ఏంటి ఈరోజు? పద అయితే కట్ చేస్తున్నది, ఎంతసేపు అవుతుందో ఇంకా అని కట్ చేస్తున్నారు బీరకాయలు అయితే. తెలుస్తాను నీళ్ళంట గైరక్క. సరే టైం అవుతుంది. సరే అమ్మ నేను చేస్తాను, టైం అవుతుంది. కిచెన్ వంట చేస్తేనే దీంట్లో గందరగోళం ఉండదు, లేకుంటే సైలెంట్ ఉంటుంది. నేను కానీ వార్త కానీ పిల్లలు కానీ వస్తే ఇక్కడ కొంచెం సందడి ఉంటుంది అనమాట. ఇంకా ప్రతాప్ కూడా 2 తెచ్చాడు, మా అత్త కూడా 2 తెచ్చింటే పాల ప్యాకెట్ ఫ్రిడ్జ్లో పెట్టి ప్రశస్త మొన్నటి వరకు అడిగింది అనమాట. అమ్మ సేమియా పాయసం చేయండి, ఇంక ఈరోజు చేస్తాను, బాగా కడుపు నుండి తినండి. ఐరక్క, నువ్వు, ప్రిన్సీ, ప్రశస్త, ప్రైజీ, ఇంతమంది తినండి. ఇంకా అక్కడే పోండి మీరు, మరి చేస్తాను. నన్ను పెట్టిస్తాడు ఫోన్ ఆయన, నాన్నకే తెలిసేది నాకు తెలియదు, పెట్టిస్తాడు ఫోన్. బొమ్మల ఛానల్ పెట్టండి, కార్టూన్ ఛానల్. ఏంద్రండి ఇది? ఏంది? ఏం కావాలా? బిస్కెట్ అంట. సో ఫ్రెండ్స్ మొత్తానికి వచ్చేసాం పైకి వచ్చేసి మంచి చల్ల గాలిలోన. సో గోరువెచ్చటి పాయసం అయితే తినేస్తాం హ్యాపీగా. సో ఇంకా పిల్లల అల్లను దాటుకుని వచ్చేప్పటికి ఎంత ఇబ్బంది ఉంటుందంటే అమ్మో, ఇంకా ఒకరితోనే అంటేనే మనకు ఎంత ఇబ్బందో తెలుసు. ఇంకా అవతల 2 ఇవతల 3 5 మంది అనమాట. ఒక్క చోట కలిసినారంటే జాతరే, ఇంకా మాస్ జాతర అన్నట్లు ఉంటుంది. ఇంకా ఒకరు బెడ్షీట్లు లాగేస్తారు. ఇప్పుడు ఏమగా దానికి ఇంకా ఉన్నది. ఇంకా సో జాతరలో కాదు ఎట్లుంటుందో అట్లా ఎవరి పని వాళ్ళదనమాట. సౌండ్లో ఒకటి వినాలా. సో అదంతా వద్దురా బాబు అని మంచిగా ఏదో తినడానికి ఏమో ఇచ్చి మంచిగా మన కార్టూన్ ఛానల్ పెట్టి సో ఒక్కొక్కటి దొంగతనం చేస్తే దొంగ ఎట్లా వస్తాడో మంచిగా అట్లా అలా సామాన్లు అన్నీ పైకి తెచ్చుకొని వచ్చేపాటికి ఈ టైం అయింది అనమాట మొత్తానికి. సో ఈ టైం అయితే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. సో ఇంకా అయినా ఇన్ని రోజులు వేడి వస్తువులు తినాలనిపించేది, ఇప్పుడు అట్లా కాదనమాట.
చల్లటివి కూల్గా ఉండేటివి తినాలనిపిస్తుంది. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు మనకి ఎట్లుంటది అంటే మన బాడీ టెంపరేచర్ ఆపోజిట్ ఉంటుంది మనకి ఎప్పుడైనా. సో చలికాలంలో వెచ్చగా ఉండాలని, వెచ్చటి కాలంలో చల్లగా ఉండాలని. సో అదొక మనకు అలా ఉంటుందిలేండి నేచర్ అంతే. సో నేనైతే ఇంకా అన్నీ అయితే రెడీగా అయితే పెట్టుకున్నాను అనమాట. యాలకులు, జీడిపప్పు, బాదము, ఎండు ద్రాక్ష, పాలు, నెయ్యి, సేమియాలు, చక్కెర అనమాట. ఇంకా అన్ని పాయసానికి, సేమియా పాయసానికి వచ్చి కావాల్సినవన్నీ అయితే చాలా సార్లు చేసాము. బట్ ఈ రోజు కూడా ఇంకా అవ్వ కోసమనే కొంచెం డబల్ రిపీట్ అవుతుంటాయి ఐటమ్స్, తప్పదు. ఇంకా మళ్ళీ ఇంకా చూద్దాం, మళ్ళీ కొంచెం మంచి స్ట్రాంగ్ రెసిపీస్ అయితే చేద్దాం. మంచి నాన్ వెజ్ లోనైతే చేయాలి రికవర్ అయ్యేంత వరకు. సో తనకి ఇష్టమైనది చేసి పెట్టాలి కాబట్టి సో తన కోసమే అనమాట. సో ఇంకా రెడీ. ఇంకా ప్రస్తుతానికైతే ఇన్ని ఐటమ్లు అయితే తెచ్చుకున్నాను అనమాట. తొందర అయితే సేమియా పాయసం అయితే చేస్తాను. జీడిపప్పు, అలాగే బాదం, జీడిపప్పు, యాలకులు, ఎండు ద్రాక్ష, పాలు, చక్కెర, సేమియాలు, దుర్గా నెయ్యి. ఈసారి నెయ్యి వస్తే నెయ్యి వేయించుకుందాం ప్రతాప్. నాకు కూడా తినాలనిపిస్తుంది అనమాట. ఎప్పుడైనా స్వీట్లో కాకుండా పొద్దున్నే అన్నంలోనే తింటే ఒంటికి సలవ అనమాట. మనకి ఎక్కువ చల్లటి ధనాన్ని ఇచ్చేదంటే నెయ్యి ఎక్కువ శాతం పెడతారు. ఆల్మోస్ట్ నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకైతే ఎక్కువ పెడతారనమాట. అందుకనేసి నెయ్యి ఈసారి వేసుకొని బాగా మంచిగా తిందాం. డెలివరీ టైంలో ఎక్కువ అడుగుతారు నెయ్యి. స్టార్ట్ చేసే తొందర. ఫస్ట్గా వచ్చేసి జీడిపప్పు, ఎండు ద్రాక్ష ఈ 3 అయితే వేపుకుంటాను. బాదం వేపుకున్న తర్వాత సేమియాలు అయితే వేపుతాను. వేయించుకుందాము. వేపుకుంటుందిలేండి. ఇవి హాస్టల్లో ఉన్న వాళ్ళు ఎక్కువ తింటారు కదా. ఇంత పెద్ద బాక్సుల్లో తెచ్చుకొని రోజు నీ నానబెట్టుకొని పొద్దున్నే తింటే మంచిదంట, హెల్త్కి మంచిది. నట్స్ గ్లోరీ అంటది అనమాట. ఇవన్నీ వదినా హాస్టల్లో అందరూ తింటారు వదినా అనకాస్ అంటే ఒక సిస్టర్ మా కోసం అయితే పంపించింది అనమాట. 2 డబ్బాలు మా గ్లోరీకి అయితే పంపిస్తే రోజు తింటుందంట తాను కూడా. ఇంకా జీడిపప్పు, బాదం అయితే వేగేవన్నమాట. నూనెలోనైతే బాగా వేయించాను అనమాట. ఇప్పుడు ఇంకా ఎందుకంటే అవ కోసం అన్నమాట కొంచెం నెయ్యి తక్కువనే ఉండాలని చెప్పారు కాబట్టి సో చూసి. ఎండు ద్రాక్ష కూడా వేయిస్తాను. అవిట్లు చేద్దాము. ఎండు ద్రాక్ష తయారు చేద్దామని అనుకుంటాను, మర్చిపోతాను ప్రతాప్. గుర్తుపెట్టుకోమని నిజము. మా పిల్లలు ఈ ద్రాక్ష ద్రాక్ష అయితే బాగా తింటారు. తెచ్చినప్పుడు చాలా రోజులు ఉంటాయి. ఇట్లానే చేయాలి కదా, నాన్న మర్చిపోతాను. ఒక పని అయితే గుర్తుంటుంది, అన్ని పనులు అన్నప్పుడు మర్చిపోతాం. నిజంగా ఇట్లా నువ్వు వచ్చి ఇద్దరు మాట్లాడదాము. సేమియాలు అయితే 2 ప్యాకెట్లు అయితే ఒకసారి అయితే కట్ చేసి వేస్తాను. మా మామ అప్పుడే అడిగా టీ. ఏమమ్మా ఈరోజు టీ చేస్తారా చేయరాలే మామ, నన్ను సేమియాలు చేసుకొని వస్తానంటే అట్లా ఏం నాన్న ఇంతసేపు వరకు ఏం రాలేదు తీయ రాలేదని ఎదురు చూస్తుండేనమ్మా అనకాసానమాట. టీ రాలేదంటే ఏదో ఒకటి స్పెషల్ వస్తుంటుందని. ఏం టీ రాలేదమ్మా ఈ పొద్దు లేట్ అయ్యానా? టీ కాదు మమ్మ సేమియా పాయసం చేసుకొస్తానంటే తొందర చేసుకోరా అమ్మ, పొద్దున సాయంత్రం పొద్దుగాలకు టీ తాగేది అలవాటు అనమాట మా ఇంట్లోన. అందుకని ఒకరోజు లేకుంటే కూడా నేను లేకుంటే మా అత్త హోటల్ పోయి పోసుకొచ్చుకుంటుంది అనమాట. స్టవ్ ఆన్ చేసుకొని టీ చేసుకునేదంత అంటే కొంతమందికి ఒక్కొక్క దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంకా ఎవరైనా అంతేలాంటి కోడన్లు వచ్చిన తర్వాత వంట దగ్గరికి ఎవరికి ఇష్టం ఉండదు. మా అత్త ఇంకా మేలు అనుకోవాలా, రొట్టెలు చేస్తుంది, కాయగూరలు కట్ చేసి ఇస్తుంది, బాగా హెల్ప్ చేస్తుంది మా అత్త అయితే. ఇంకా సేమియాలు అయితే బాగా వేయించాను అనమాట. ఒక ప్లేట్లోకి అయితే తీస్తాను. మాట్లాడాలా కొంతమంది అయితే ఈరోజు వీడియోలో కామెంట్ చేశారనమాట, మీకు ముగ్గురు కూతుర్లు కాదు ప్రతాప్ అన్న, ఈరోజు అవ్వ కూడా మీ కూతురు లాగే చూసుకోవాలి, ఎందుకంటే తాను కూడా చిన్న పిల్లలాగా ఉంటుంది, తాను కూడా ఒక కూతురులా చూసుకోండి. నిజంగా అంతకంటే మాకు ఎక్కువే అనమాట మా అవ్వ అయితే. ఎందుకంటే తను ఉన్నప్పుడు ఏది కూడా మాకు ఏది తక్కువ చేయలేదు, మా పిల్లల్ని అందరు బాగా చూసుకునేది అనమాట. చూసుకుంది. అవ్వ కొంచెం మెంటాలిటీ కూడా పెద్ద మనిషి మెంటాలిటీ ఉండదు మా అవ్వకు. చిన్నపిల్లలాగానే కొన్నిసార్లు కోపం వస్తుంటది, ప్రశస్తాపించేలా బిహేవ్ చేస్తుంది అనమాట. సో నాకు తెలిసి కాబట్టి ఇంకా అప్పటి నుంచి సో పట్టించుకోవద్దు ప్రేమ లాంటి ఏదైనా తనకి ఏదైనా కొన్నిసార్లు ఎంతవరకైనా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అనమాట. ఏదైనా చెప్పినట్టు వినకుండా, తినమన్నది తినకుండా,
ఏదైనా అలా ఇలా చేస్తే కోపం పడుతున్నాను ప్రమిళ. తినవనా ఇంత కష్టపడి చేసి నువ్వు అట్లా అంటావంటే సో తను మైండ్ సెట్ అంటే కొంచెం టైం తీసుకొని చెప్పి ఫ్రెండ్లు అర్థం చేసుకుంటుందంటే సో అప్పుడు మళ్ళీ ఇంకా తను అప్పుడు మాట ఏంటది అనమాట. అంటే మన చిన్నపిల్లల బిహేవియర్ మైండ్ సెట్ అనమాట అవ్వది. సో ఇంకా ఏదైనా కూడా చేస్తాం కదా తినదనమాట. ఏదైనా కూడా మనం ఇప్పుడు తిన్నట్లు అనమాట. ఇప్పుడు చాలా మంది అయితే ఇప్పుడే అవ్వ బాగా స్టార్టింగ్లోనే బాగా రికవర్ అవ్వాలి, కోలుకోవాలి అని చెప్పు. నిజంగా సారీ ఏమనుకున్నదండి. అవ్వ కోలుకోవాలంటే ఇప్పట్లోనే బాగా తిండిలో విషయంలో కానీ ఎక్సర్సైజ్ చేపియాలా, బాగా చేతులు కాళ్ళు కదిలించడం మీరే దగ్గరుండి చేపియాలని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. నిజంగా రాత్రి అవ్వకైతే బాగా ఆయిల్ అంటించి బాగా చేతులు కాళ్ళు అన్నీ బాగా కదిలించేలాగా నేను కానీ మా అత్త కానీ ప్రతాప్ కానీ చేస్తాడనమాట రాత్రి పూట అయితే. ఇంకోటి చాలా మంది మీ అవ్వని నిజంగా మీరు నమ్ముతారో లేదో ఇట్లా రోడ్డెంట్ పోయే వాళ్ళు కూడా అంటారు, నీకేమమ్మా 2 మనరాళ్ళు ఉన్నారు, వాళ్ళ అత్త ఉండదు, 2 మనమగలు ఉన్నారు, ఏంటి బాధపడతావంగే నీకు బాగా అవుతుంది అని చాలా మంది చెప్తారనమాట. నేను కూడా మీకు చెప్తున్నాను, మా అవ్వనైతే మేము బాగా చూసుకుంటాం. నేను కానీ భారతి కానీ మా అత్త ఒక టైం అట్లా బయటికి పోయినా కూడా నేను భారతి ఉన్నాం కాబట్టి నాకైతే ఏం భయం లేదు. మేమిద్దరైతే బాగా చూసుకుంటున్నాం. మా గురించి మా అవ్వ గురించి ఆలోచిస్తున్నాం. మీకు అందరికైతే చాలా చాలా థ్యాంక్స్ అవ్వ నిజంగా. ఎన్ని పొయ్యిలు అంటిస్తావు? 1, 2 ఎన్ని? 2, 3 కూడా అంటించుకోవచ్చు తెలుసా. మా విటరంశనమ్మ ఏమంటారు తెలుసా, పాపా నువ్వు స్టవ్ అమ్మా నువ్వు మరసంగా 3 పొయ్యిలు మీద వంట చేసినప్పుడు మరసంగ చేయి పాపా, అది చాలా డేంజర్ అంట, నువ్వు మరసంగ చూసుకొని చెయ్యి, పిల్లలు ఉన్నారంటే ఏం లేదు లక్ష్మమ్మ అట్లా ఏం లేదంటే మరసంగమ్మ పిల్లలు ఉండరు మరసంగ అని చెప్తుంది అనమాట. ఇంకా మా చిన్నమ్మ కూడా వస్తుందిలేండి రేపు వారంలో ఆడున్నా వస్తుంది. ఎందుకంటే తను కొంచెం వర్క్ ఇంట్లో పని ఉన్నందుకే వాళ్ళు కూడా పోయినారనమాట. వాళ్ళు కూడా అప్పుడప్పుడు వచ్చి అవును చూసిపోతారు. చాలా మంది నిన్న ఈ సండే కాదండి పోయిన సండే అనమాట చాలా మంది వచ్చి అవ్వ వాళ్ళ బంధువులు అందరు వచ్చి చూసిపోయారనమాట. మళ్ళీ ఫోన్లు చేసి ఎట్లుంది అని అవ్వ గురించి అడుగుతున్నారు. బాగుంది వాళ్ళకి అందరికీ ఫోన్లో మాట్లాడి. నిన్న మా అత్త అయితే ఇంక రాత్రి 10 అయిందనమాట మాట్లాడి చెప్పే లోపల. ఇంక అందరూ అడుగుతూనే ఉన్నారనమాట అవ్వ గురించి. సో నిజంగా ఒక మనిషి యొక్క ప్రేమ ఎప్పుడు తెలుస్తుంది అంటే మనకి అన్ని కాళ్ళు చేతులు అన్నీ మంచిగా ఉన్నప్పుడు అందరూ ప్రేమగానే ఉంటారు. మన దగ్గర కొంచెం ఆర్థికంగా మనము మంచిగా ఉన్నప్పుడు అందరూ మనతో మంచిగానే ఉంటారు. సో ఎప్పుడైతే మనము కొంచెం డబ్బు పరంగా వెనకబడిపోతామో, డబ్బు పరంగా ఆర్థికంగా కొద్దిగా నష్టపోతామో అప్పుడు బంధువులు విలువ కానీ ఇరుగు పొరుగు వారి విలువ కానీ తెలుస్తుంది. మన శారీరకంగా ఏదైనా అనుకోకుండా ఏదైనా జరిగినప్పుడు మన ఆరోగ్యం సరిగా లేనప్పుడు అప్పుడు మన రక్త సంబంధికుల విలువ తెలుస్తుంది అంటే నిజమే. ఎందుకంటే అన్నీ ఉన్నప్పుడు అందరూ బాగుంటారు, కానీ ఏమీ లేనప్పుడు ఉండేవాళ్ళే మనతో ఉంటారు. ఒక 10 మంది మనతో ఉన్నారు ఈరోజు అంటే సో మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఒక 2 అయినా సరే మనతో ఉంటారు చూడండి వాళ్ళే. ఎందుకంటే మనం కష్టాల్లో ఉన్నామని అందరిని కూడా మనము లెక్క పెట్టలేం, కానీ ఎవరి పరిస్థితులు వాళ్ళవి. బట్ ఏదైనా ఒకరి వాళ్ళ అయినా మాట సహాయం కానీ ధైర్యం చెప్పడం కానీ చేస్తారు. కొంతమంది అసలుకే రారు అనమాట, దగ్గరికి కూడా రారు. ఒకటే మన మీద మనం నమ్మకం పెట్టుకో బ్రతకాలి. సొసైటీ అలా ఉందన్నమాట ఇప్పుడు. అసలు మన వాళ్ళని మన బ్లడ్ రిలేషన్స్ వాళ్ళని నమ్మడానికి లేదు, మన రిలేటివ్స్ని. సో అంటే ఒకటే మనం మంచిగా ఉండాలి, మన వల్ల అయినంత సాయం ఇతరులు చేయాలి అంతే. సో వాళ్ళు తిరిగి చేస్తారా తిరిగి చెయ్యరా, వాళ్ళు మనకు నష్టం చేస్తారా లాభం చేస్తారా కాదు. సో మనకు మంచి వాళ్ళ లక్షణం మనం ఒక సహాయం చేయడం అంతే. తిరిగి ఆశిస్తామా లేదా అనేది అసలు అవసరం లేదు. అది మనం చేయాలి. ఏదో ఒక రోజు దేవుడు ఏదో ఒక రూపంగా మనకి ఇస్తాడనమాట. సో వాళ్ళు ఏదో చేసారు కదా తిరిగి మనం వాళ్ళకి అదే చేయాలనేది నా పర్సెప్షన్ అయితే కాదు. సో దేవుడు ఎలా ఉంటే అలా అవుతుంది. సో మనం చేయాలనుకున్నది చేయాలి అంతే. ఆ హెల్ప్ తిరిగి వస్తుందా రాదా అనవసరం. సో దేవుడిని అడగాలి. ఎందుకంటే మంచి చేసే వాళ్ళకి ఎప్పుడు నష్టం జరగదు. కొంచెం లేట్ అయినా ఖచ్చితంగా ఏదో ఒక దారి నుంచి మనకు వస్తుంది మనం చేసిన మంచి. ఇంకా నీళ్ళ ఎసురు ఇంతకుముందు అయితే నీళ్ళు అయితే పోసాను కదా, ఇప్పుడు తగినంత చక్కెర అయితే వేస్తాను. ఎసురు ఉడుకుతుంది అని చెప్పి ఎసురు ఉడుకుతుంది. పెద్ద స్పూన్ తీసుకుని వెళ్ళాడు, ఒక కప్పు తీసుకొని ఎందుకు అన్నిసార్లు లెక్క పెట్టుకుంటాం? ఏమో ఇట్లా టీ చేస్తుంటే మా పిల్లలు దాబెట్టుకొని వాళ్ళని తప్పించి వచ్చినా కూడా వచ్చి కాసి ఇంకా డిస్టర్బ్ చేస్తారనేసి నేను తొందర తీసుకొని వస్తాను అనమాట. ఇంకా చక్కెర అయితే వేసాను కదా, ఒకసారి అయితే బాగా కలుపుతాను. ఇంకా పాలు కూడా పొంగుతున్నాయి, పాలు కూడా ఆఫ్ చేయాల.
వాటి సైడ్ గుర్తు పెట్టుకో, తొందరగా నేను వచ్చేస్తాయి. టీవీ పెట్టినప్పుడు నిజంగా తెలుసు ఎంత మంట సిమ్లో పెట్టినా కానీ పొద్దున పూట అవ్వక పాలు సపరేట్గా ఆగబెడతాను కదా, అప్పుడు కూడా అంతే ఎంత పొంగకూడదు అనుకుంటాను కానీ లటక్కుని పొంగింటాయి. మనం ఏదో పని మీద ధ్యాస పెడితే ఇక్కడ పొంగి పొరిలిపోతాయి. ఇంకా పాలు అంటేనే కిచెన్ ఏమన్నా గలీజ్ అవుతుందంటే ఆ పాలు కానీ టీ కానీ వీటిని మాటికి పొంగుకోకుండా చూసుకోవాలన్నమాట. ఉన్నాయి పొంగని. ఏం గృహప్రవేశం చేస్తావా? సో పాలు కూడా వంగినాయి అనమాట మొత్తానికి. సో పాలు వంగేసి ఓకేనా. సో మనకు పాకం కూడా రెడీ అవుతుంది. చక్కెర అంతా కరిగి బాగా ఇంకా యాలకులు అయితే దంచాను అనమాట. బాగా ఎసురు అయితే పాకం బాగా మారింది. ఇప్పుడైతే యాలకులు అయితే వేస్తాను. యాలకులు అంటే బాగా అరుగుదలని ఇస్తుందంట. రాత్రిపూట రోజు తినాల. ఎవరైనా తినేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే తిన్ను, అరటిపండు అట్లా తింటాను కానీ ఇంకా ఇప్పుడు ఎసురు అయితే ఉడుకుతుంది అనమాట. ఇంకా సేమియాలు అయితే వేయించి పెట్టుకున్న సేమియాలు కూడా వేస్తాను. సేమియా అయితే బాగా అయితే ఉడుకుతుంది అనమాట. ఇంకా ఇప్పుడైతే పాలు పోసేద్దాము. యాలకులు వేసినందుకు మంచి ఫ్లేవర్ అయితే వస్తుందన్నమాట. ఇప్పుడైతే పాలు అయితే పోసేస్తాను. మా అత్త అయితే ఏం చేస్తారు ప్రేమలానే సేమియా పాయసం చేస్తానత్త అంటే గట్టి చేయొద్దు, టీ లక్కే తాగాలనిపిస్తుంది. గట్టిగానే ఉంది, యాలేదులే పాయసం లాగా అస్సలు లేదు. మళ్ళీ చూడు ఇంకా గట్టిగా అవుతుంది. ఇంత ఇప్పుడు బంద్ చేసేది ఇంకా అయ్యేది ఏం చేస్తావు? బాదం పాలలాగా గట్టిగానే ఉంది. యాలేదులే సరిపోతుంది కానీ ఒక 2 నిమిషాలు అట్లా పెట్టి ఇంకా ఆఫ్ చేసేసి ఇంక కిందికి అయితే తీసుకొని పోయి ఇంక అందరైతే ఇంకా బయట కూర్చొని చల్లటి వాతావరణంలో వేడి వేడి సేమియా పాయసం అయితే తింటున్నాం అబ్బాయి ఈ రాత్రికి అయితే. సాయంత్రం చేద్దామంటే రాత్రి అయింది మా పిల్లలతో పడి. నేను స్నానం చేయించేపాటికి మా ఇంటి పక్కలో ఒక చిన్న ముందులేండి అవ్వ అవుతుంది ప్రశస్త వాళ్ళకి. అసలు మసి అంటియడము, ఇంటి దగ్గర పోతే బొట్లు పెట్టి అంపియడము, నేను స్నానం చేయించేది అయ్యమ్మ బొట్లు పెట్టి అంపిస్తుంటే ప్రశస్త ప్రిన్స్ ఏమన్నా ఏడుస్తున్నారా? మసి మసి ప్రైజ్ కూడా అంటది వద్దావా అంటియద్దు వద్దావా అని అంటుంటే వద్దు. ఇంకా ప్రైజ్కి అందరికంటే ఫాస్ట్గా మా ముగ్గురు ప్రశస్తకి కానీ ప్రిన్స్కి కానీ ప్రైజ్కి కానీ తొందర మాట్లాడేది చూడండి. నిజమంటే ఎంత స్పష్టంగా మాట్లాడుతుందో మా ప్రైజ్ అయితే. నాకి నాయన నాకి నానా ఓ నానా ఓ నాన్న. సో ఫ్రెండ్స్ మొత్తానికి పాయసం అయితే రెడీ అయిందనమాట. సో ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ మంచిగా వేసేసి సో అలా కలుపుకొని అయితే తినేద్దాం. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు ఇలా ఇల్లు కొంచెం ఇట్లాంటి టైంలో పాయసం కానీ అది కానీ అన్నం తినాలనిపించదు. రాత్రి ప్రతాప్ ఇంకా వద్దులే ఫ్రేమ్లో నాకు చాలని కొంచెం తినలేస్తాడు అనమాట. అదే ఇంకా ఎందుకంటే ఇదే తింటాం కాబట్టి మంచి టేస్ట్గా పాయసం అంటే ఎవరికే ఇష్టం ఉండదు. తిన్న తర్వాత మాత్రం అన్నం తినాలంటే తినబుద్ధి అవ్వదు. సో కానీ 12 అట్లా మళ్ళీ అన్నం ఆకలివుతుందేమో అని భయం వేస్తుంది. బట్ లేదు కానీ సో అదొక భయం అనమాట. ఇంకా అవ్వ కూడా తినొచ్చు కాబట్టి మంచి పాలు సేమియా అవ్వ తినొచ్చు. అవ్వ కోసమే మంచిగానే ఎస్పెషల్లీ ఎందుకంటే తనకి 3 పూట్లు 3 వంటలు చేస్తుంది ప్రమిళ. అండ్ అలాగే కొంచెం ఇలాంటి అప్పుడప్పుడు పాయసం అలాంటివి తనకు కొంచెం డిఫరెన్స్ ఉన్నట్లు ఉంటుంది కదా. సో కొంచెం ఒక మధ్యాహ్నం ఒక పూట తక్కువ తిన్నా ఇలాంటి తింటే కవర్ అయిపోతుంది. సో ఏదో ఒక పూట తినిపోయినా ఇట్లాంటివి తింటే మంచిగా ఉంటుంది అని తను కొంచెం స్వీట్గా హాట్గా ఉన్నట్టు ఉంటుంది అని చెప్పేసి సో అలా తన మనసులో పెట్టుకుని చేస్తుంది అన్నమాట ప్రమిళ అయితే. ఓకే ఇంకా ఇంత తీసుకోదాము. సో డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇంకా తీసుకెళ్దాం ఇప్పుడైతే. ఇంకా సేమియా పాయసం అయితే రెడీ అయిందనమాట. ఇప్పుడైతే నెయ్యి అయితే వేస్తాను.
జీడిపప్పు ఇంకా ఎండు ద్రాక్ష బాదం అయితే ఇంకా నూనెలోనైతే వేయించుకున్నాను కదా. ఇప్పుడైతే సేమియా పాయసంలోకి అయితే వేసేస్తాను. సో మన కప్పుల్లోకి అది వేసుకునే వాళ్ళు కొంచెం అంత గట్టి పడుతుంది అనమాట. ఓకేనా? ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను. డైరెక్ట్ కప్పులకి వేసుకొని వచ్చినావు? వేసుకొని వస్తే ఇంకా మా అత్త ఎన్ని? మూడు ఇంకా చల్లగా కానీ, ఎందుకంటే మా పాపలు కాలేదు తినలేరు అసలే ఎండాకాలము. ఇంతమంది ఉన్నారు కదా, నువ్వేంది అంటే పాపలకి చల్లగా అయిన తర్వాత తినిపిద్దామని ప్లేట్లో కేసు అయితే చల్లగా చేస్తున్నాను అనమాట. ఇంకా ప్రతాప్కి, మా అత్తకి, మా మామకి 3 కప్పుల్లోకి అయితే వేసుకొచ్చానే. వాళ్ళకి మమ్మల్ని ఆడ తినిస్తారు, ఇచ్చేసి ఇపో ఇపో తట్టుకోలేము ఎల్లరి. ఏదో ఐపీఎల్లో 6 కొట్టినప్పుడు క్రికెట్లో ఎట్లా డ్యాన్స్లు వేస్తారో అట్లా ఉంది చూడండి. ఒక కప్పు తీసుకుంటాను. ప్రాసెస్ అవి ప్లేట్ చేస్తాను ఉండండి, ఒక్క నిమిషం కూడా ప్లేట్లోకి వేసాను. మా పిల్లలకైతే ఇంకా ప్లేట్లోకి వేసి అయితే చల్లగా చేసి తాపచ్చు అనమాట. అందుకనేసి స్పూన్లతో సహా తెచ్చాను, ఇచ్చాను ఈ అమ్మలకి. మా అత్త తినిపిస్తుంది. కప్పులో తినడానికి రాదు, అది మా నాన్నకి ఇస్తావు. కప్పుల్లో ఇంకా చల్లగా తొందర అనేసి ఇంకా బయట వండుకుంటాడు. మామా లే, సేమియా పాయసం చూడు కాలుతుంది. ఇట్లా స్పూన్తో చల్లగా చేసుకొని తిన్నాను. ఇంత నేను తినలేదు కొంచెం దాంట్లోకి. ఎందుకంటే నాకు స్వీట్ పెద్దగా ఇష్టం ఉండదు ఫ్రెండ్స్. నిజంగా ఏమైనా అంటే హార్ట్లో ఇష్టం ఏదైనా కానీ స్వీట్ చాలా 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 తక్కువ అనమాట. సో ప్రమీల చూడండి తింటాడని అంత పెద్దది తెచ్చింది. 1 కేజీ కూడా స్వీట్ అంటే ఎంత ఉంటే అంత తింటాను ఫ్రెండ్స్. నిజం అంటే ఒకే రోజు తింటావా? ఈ రోజే గ్యాప్ ఇచ్చి తింటాను. అది మ్యాటర్. ఎప్పుడైనా కానీ స్వీట్ చేసిన ప్రతిసారి ఇదే అంటుంటాడు అనమాట. స్వీట్ అయితే నేను తక్కువ తింటాను అని, అందుకే నేను ఒప్పుకుంటున్నాను. స్వీట్ దండి తింటాను ఫ్రెండ్స్. నేను బాగుంది. చిన్నప్పటి నుంచి కూడా అస్సలు స్వీట్ తినేదే లేదనమాట. ఏమన్నా అంటే నాన్ వెజ్ కానీ కొంచెం హాట్ ఐటమ్ ఏదైనా కారం అలాంటివి తినేవాడిని, కానీ స్వీట్ జస్ట్ అలా ఒక టేస్ట్ కోసం తింటాను అనమాట. బట్ ఇలాంటి పాయసం అట్లాంటిది ఏం లేదు, తింటాను. నేను తిననని చెప్పినందుకు అడుగుతుంది చూడండి. వేడి తినాలి, మంచిది ఇది. సో చల్లబడిన తర్వాత తింటే స్వీట్ ఏం తినలేం. ఇలాంటి ఐటమ్స్ ఎప్పుడైనా సరే వేడిగానే ఉండాలి కొంచెం. సో అప్పుడు కొంచెం సాటిస్ఫై అనిపిస్తుంది. సో అవ్వ కోసం కొంచెం అట్లా తక్కువ చేసింది అనమాట. అంటే వేడి తక్కువ అవడానికి పెట్టింది ఫ్రెండ్లా. సో అవ్వకైతే తినిపించేద్దాం. సో మా వాళ్ళు సైలెంట్ తింటున్నారు. సో నైట్ టైం ఎంతమంది స్వీట్ తింటారో కామెంట్ చేయండి. అండ్ మేము ఇంకా ఎట్లాగో కుకింగ్ వీడియో చేస్తాం కాబట్టి ఖచ్చితంగా డైలీ ఒక రెసిపీ అయితే ఈవినింగ్ తినేస్తాం అనమాట. సో రేపు హాట్ ఐటమ్ ఏదైనా ట్రై చేద్దాం. సో స్వీట్ అనమాట. నేను ఆటు ఈరోజు స్వీట్. రోజు ఆట అంటే తినలేము, కొన్నిసార్లు స్వీట్ కూడా తినాల. రోజు కొంచెం స్వీట్ తినాలంటే అంటే మా గ్లోరీ చెప్పింది. రోజు మన పొద్దున్న నుంచి పప్పు కానీ కాయగూరలు కానీ ఇట్లాంటివి తింటాం కదా, రాత్రి పూట కానీ ఎప్పుడైనా కానీ కొంచెం స్వీట్ తినాలో వదినా అని చెప్తుందని చెప్పానులేండి. నాకు తెలిసిన వరకు, నాది కాదు, గ్లోరీ చెప్పిందని చెప్పానులేండి, అంతే. బాగున్నదానికే దండిగా వేసుకున్నాను. ప్లేట్ తినండి, వేసిస్తాం. మళ్ళీ 2 రౌండ్ కూడా వేసేస్తాం. తినండి, ఎంతైనా తినండి. వాళ్ళు తినడమే కావాలి. కాకపోతే కాసేపు ఉంటే మళ్ళీ అన్నం తిని కూడా పడుకుంటారు. కనీసం ఏదైనా ఎక్కువ పెట్టేస్తాం. అన్నం తినేది సాయంత్రము డ్యూటీ లేకుండా భారతి దగ్గర పోయి మరి ఎక్కువ వచ్చుకొని తింటారనమాట ఒక్కొక్కసారి. ఇంకా అవ్వకైతే పాయసం అయితే తినిపిస్తున్నాను అనమాట. చల్లగానని చల్లగా అయ్యేంత వరకు మేము తినేసి అవ్వకు తినిపిస్తున్నాము. సో అది ఫ్రెండ్స్ మొత్తానికి. సో అవ్వకి కొంచెం గోరువెచ్చగా అనమాట. సో గోరువెచ్చగా ఉంది కదా, సో ఇప్పుడు తినిపిస్తే మంచిగా ఉంటుందని. అటు సైడ్ తినవా, ఇటు సైడ్ ఎక్కువ తీసుకోవద్దు, అటు సైడ్ ఎక్కువ తినవు. తిని బాగా ధైర్యంగా ఉండాలా.
నువ్వు ధైర్యంగా ఉంటేనే మెడిసిన్ మంచిగా పనిచేసి మంచిగా అవుతుంది. కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మీరు ఏమేమి కామెంట్ చేస్తారో అవి గురించి అన్ని నేను చదివి చెప్తాను. సో ఎందుకంటే అవకు కొంచెం ధైర్యం తక్కువ అనమాట, ఎందుకంటే చెప్తూనే ఉండాలి. డాక్టర్ కూడా తను మానసికంగా నేను బాగా అవ్వాలని తను కోరుకుంటే అన్ని బాగవుతాయి. ఇదేనే కాదు, ఏ దానికైనా మనం బాగుండాలి, నేను బాగా మళ్ళీ ఈ ఆరోగ్యం నాకు మంచిగా కావాలని మళ్ళీ కోరుకోవాలని మన మనసులో అనుకుంటే ఎట్లాంటి వాళ్ళకైనా ఆరోగ్యం మంచిగా అవుతుంది. అవ్వ కూడా అలానే ఉండాలంటే అవ్వ ఇద్దరు పట్టుకున్నా నడవడానికి భయమే, కూర్చోవడానికి భయమే, ఏదైనా. సో ఆ పొజిషన్లో ఉందన్నమాట అవ్వ. సో ఇంకంతే తన ధైర్యంతోనే ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం, కానీ ధైర్యపరుస్తున్నాం డైలీ. ఏమన్నా కొంచెం కోపంలోనే నడుచు మంచిగా నడుచు ఎందుకు భయపడుతున్నాం మమ్మల్ని మళ్ళీ తినంటే నేనంటే ఏడుస్తుంది, కొంచెం బాధపడుతుంది. నేనే స్మూత్గా చెప్తుంటాను అనమాట. ఇంక నేను చెప్పే విధానంలో ఇంకా లేవా తినాలేం కాదు, ఎంత స్మూత్ అనమాట. ఇప్పుడుగా ఇంత అంతా గ్లాస్ అన్ని మొసలి బియ్యం ఉన్నాయి, గ్లాస్ అన్ని నానబెట్టి వండుతాను. మాకు నేతి బీరకాయ చేశాను, నేతి బీరకాయ కూడా తినచ్చు, అది కూడా కాయగూరే కాబట్టి. అంటే తను తింటుంటే మాకు ఆనందం అనిపిస్తుంది అనమాట. అదే తింటుంది కదా ఇంకా చేసి పెట్టాలి మంచిగా అవుతుంది అని కొంచెం కొంచెంగా తినడము అసలు అలా అనమాట. ఇంకేమంటే పిల్లల్ని చూసుకుంటుంది. ఇంకా అలా ఇంకేమైనా చెప్పాలంటే కూడా చెప్పలేకపోతున్నాను. ఇంకేమైనా మళ్ళీ ఫీల్ అవుతుంది అనమాట, ఏడుస్తుంది. సో ఓకేనా ఫ్రెండ్స్, కామెంట్ చేయండి ఆ గురించి ఏమైనా మీకు కొంచెం ఏమైనా తెలిస్తే, తనకి ఏమైనా మంచిగా ఇంకా క్యూర్ అయ్యేటట్టు అన్నా, మీ ఇంట్లో ఎవరికైనా అలా జరిగితే ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది కదా, సో మీ అనుభవం చెప్పండి. సో తను మేము కేర్ తీసుకుంటాం అలాగా. ఖచ్చితంగా మర్చిపోకండి అబ్బా. ఈరోజు అయితే మేము స్వీట్ తిని మంచిగా హ్యాపీ. మళ్ళీ నైట్ 10 వరకు మాకు అన్నం ఆకలి కదా, అందులో ప్రమిలు ఏమైనా చేస్తే తినాలనిపిస్తే తింటాము. ఎందుకు నన్ను సేమే పాయసం తినలేదు? హాయ్ చెప్పాడా? హాయ్ చెప్పు. ఏం చూడండి ఇక పరిగెత్తుతుంది ఇంకా సేమియా పాయసం అయితే చేశాను కదా, ఇంట్లోకి వంట నేతి బీరకాయ అన్నం అయితే చేయాలన్నమాట. ఇంకా రెండైతే చేసి ఇంకా అవ్వకి తినిపించేసి కొంతసేపు గ్యాప్ ఇచ్చి తినిపించి అవ్వ టాబ్లెట్ ఆయిల్ ఉంది ఈ టైం అప్పుడు బాగా అంటేస్తే పొద్దున్నే స్నానం చేపిస్తామన్నమాట. ఇంకా మాకు ఇంకా మా అవ్వ బాగుండేదే కావాలా, అదే మేము కోరుకునేది. ఇంకా ఈ వీడియో అయితే ఇంతేనబ్బా, మీకు నచ్చింది అనుకుంటున్నాము. ఫ్యామిలీ వ్లాగ్స్ మాకు నచ్చుతాయి అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేకపోతే మీ ఇష్టం, ఎందుకంటే ఫ్యామిలీ వ్లాగ్స్ నాకు ఎక్కువ ఇష్టం. ఫ్యామిలీతో నేనే చేయాలన్నా నాకు ఎక్కువ ఇష్టం కాబట్టి మా ఫ్యామిలీ వ్లాగ్స్ ఉంటాయి. ఒక విషయం తెలుసా, మా ఛానల్లో మేము కానీ వినోదప్పలు కానీ వాళ్ళ ఛానల్లో మేము కనపడకపోయినా మా ఛానల్లో వీడియోస్ రాకపోయినా చాలా మంది కామెంట్ చేస్తారు. నిజంగా మా గురించి ఆలోచిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. డైలీ ప్రతాప్ ఛానల్లో నా ఛానల్లో వీడియోస్ అయితే వస్తాయి. మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి, మీ సపోర్ట్ మీ ప్రేమ ఇలాగే ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి వీడియోతో మా ఫ్యామిలీ వ్లాగ్స్ తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాం. బాయ్ చెప్పవా, ఇట్లా చెప్పాలా? బాయ్ చెప్పాలి. బాయ్ చెప్పాలి.